ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం. పలు విషయాలపై చర్చించిన పవన్ కళ్యాణ్. విశాఖలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఠాగూర్ ల్యాబొరేటరీ పరిశ్రమలో ప్రమాదం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ కావడంతో 9 మందికి అస్వస్థత, 1 మృతి. మాగనూర్ ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై హైకోర్టు సీరియస్. పిల్లలు చనిపోయినా కానీ స్పందించరా అని న్యాయస్థానం ఆగ్రహం. మాదాపూర్ ఈదులకుంట చెరువుని పరిశీలించిన హైడ్రా కమిషనర్, అధికారులు. చెరువు శిఖాన్ని పూడ్చి నిర్మాణాలు చేపడుతున్నట్టు గుర్తింపు. ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ బిల్డర్లకు రంగనాథ్ ఆదేశాలు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు. పోలీస్ వాహనంపై ఆందోళనకారుల రాళ్ల దాడి. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళనలు. ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ ముందస్తు బెయిల్ పిటిషన్. రాజ్యాంగ హక్కులను కాల రాస్తున్నారన్న భార్గవ్ లాయర్. ఈ నెల 29కి వాయిదా వేసిన ధర్మాసనం. కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన ఇంజనీర్ల విచారణ. దాదాపు 90 మంది ఇంజనీర్లను ప్రశ్నించిన అధికారులు. సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్న బహిరంగ విచారణ. పెద్దపల్లి జిల్లా సుందిళ్ల గ్రామంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మంత్రి ప్రత్యేక పూజలు. కాసేపట్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక భేటీ. ఈ నెల 30న మహబూబ్ నగర్లో కాంగ్రెస్ సభపై చర్చ. పింఛన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కుతున్నారు. అణువడువు కర్కశం నింపుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా ఇక్కట్లేనంటూ కేటీఆర్ ట్వీట్. అనకాపల్లి జిల్లా నెహ్రూ చౌక్ జంక్షన్లో వాలంటీర్ల ధర్నా. వెంటనే విధుల్లోకి తీసుకుని 10,000 జీతం ఇవ్వాలని డిమాండ్. విజయవాడ ధర్నా చౌక్లో అవుట్సోర్సింగ్ టీచర్స్ శాంతియుత నిరసన. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించుకోకపోతే ధర్నాలు ఉధృతం చేస్తామని వార్నింగ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోలీస్ కుటుంబ సభ్యులకు మెడికల్ క్యాంప్. 100 మందికి పైగా హెల్త్ చెకప్ చేయించుకున్నారన్న డీఎస్పీ సతీష్ కుమార్. విశాఖ ఎయిర్పోర్ట్లో ప్రమాదకర బల్లుల పట్టివేత. 3 నీలిరంగు నాలుక బల్లులు, 3 విదేశీ బల్లుల స్వాధీనం. రాజమండ్రి సాయి సుధా రెసిడెన్సీలో విషాదం. ఆర్థిక బాధలతో ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్యాయత్నం. పార్లమెంట్లో అదానీ అంశంపై చర్చకు విపక్షాల పట్టు. ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు రేపటికి వాయిదా. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగుతున్న సస్పెన్స్. షిండే నివాసంలో శివసేన కీలక భేటీ. ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం. అగ్రిమెంట్ ఉల్లంఘిస్తే తిరిగి దాడి చేస్తామన్న నెతన్యాహు. టెలికాం నెట్వర్క్ కంపెనీలకు భారీ ఊరట. స్పెక్ట్రమ్ పాత కొనుగోళ్లపై బ్యాంక్ హామీ మినహాయింపు. తమిళనాడులో భారీ వర్షాలు. కడలూర్, మైలాడుదురై, తిరువారూర్ జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు సెలవు. పుదుచ్చేరిలోని కారైకల్లో రెడ్ అలర్ట్. హీరోయిన్ నయనతార, ఆమె భర్త విఘ్నేష్లపై హీరో ధనుష్ కేసు. మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు.